హాయ్ అండి, నేను సింపుల్గా అలసంద గుగ్గిళ్ళ కర్రీ చూపించబోతున్నాను. దానికోసం ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, ఒక 1 ఇంచ్ అంతా ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో గరం మసాలా ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకుందాం. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను రెడీమేడ్ది వాడుతున్నా, మీరు అప్పటికప్పుడు చేసుకొని వాడుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సరిపడా కారం, మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, వీటన్నిటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. బాగా. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మసాలాలోకి మనము ఆ గింజలు యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ గింజల్ని యాడ్ చేసేసుకుందాం. మీకు ఇందులో కావాలంటే బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు, వంకాయ అవి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కానీ నేను ఈ గింజలతో మాత్రమే చేస్తున్నాను. మీకు కావాలంటే ఒక బంగాళదుంప కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొంచెం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం పడుతుంది నాకు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే తర్వాత మనము ఓపెన్ చేసి చూసుకుందాము. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని మరి స్లిమ్లో మంట పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇది తప్ప ఇందులోకి వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు. సింపుల్గా చాలా బాగుంటుందండి. చపాతీలోకి, నాన్స్లోకి కూడా ఇది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనము బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే అలసంద గుగ్గిళ్ళ కర్రీ రెడీ. మీరు ఇది చపాతీలోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే పుల్కాల్లోకి, నాన్స్లోకి అయితే ఇంకా సూపర్గా అదిరిపోతుంది. ఇట్లా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ మసాలాలా వేసుకొని చేసుకోకండి. సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి.